దేశంలో 1000 దాటిన కరోనా కేసులు. కేరళలో 430 యాక్టివ్ కేసులు, మహారాష్ట్ర, ఢిల్లీలో భారీగానే. సో ఏపీలో 4, తెలంగాణలో 1. 4 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు గుర్తింపు, అవసరమైతే కొత్త టీకా తయారని సీఎంఆర్ చెప్తోంది. కొత్త టీకాదు ఏమద్దు నాయన, జర దీన్ని నివారణే ముఖ్యం. సో రాకముందుకే జాగ్రత్త పడడం అనేది ముఖ్యం. జాగ్రత్తలు తీసుకోరి, గతంలో లాగా షేక్ హ్యాండ్లు బంద్ చేయరి, శానిటైజర్ వాడుకోరి, మాస్కులు వాడురి, హాస్పిటల్ పొంట అటు ఇటు పోయినప్పుడు జాగ్రత్తగా ఉండురి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వీలైతే కొంత అవాయిడ్ చేయరి. సో జాగ్రత్త అయితే ఉండురి. కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయట. సో మళ్ళీ వాడు ఏదో కొత్త టీకా కనిపెట్టడం, ఈ టీకాలు తీసుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్లన్నీ టీకా వల్లనే అని చెప్పేసి బయట పెద్ద ఎత్తున అనఫిషియల్ ప్రచారం జరగడం, అది అఫీషియల్గా నేను చెప్తలేను కానీ. సో ఇట్లా రకరకాల అపోహలు అయితే జనాలలో ఉన్నాయి. ఈసారి అయితే టీకాలకు రెస్పాన్స్ వస్తుందని నేను మాత్రం అనుకోవట్లేదు. ఒకవేళ టీకాలు వాళ్ళు కనిపెట్టినా ఈ కరోనా పెరిగినా కూడా ఆ టీకాలకు అయితే రెస్పాన్స్ అనుకున్నంత వస్తుందని నేనైతే అనుకుంటలేను. మొత్తంగా కేరళలో 430 యాక్టివ్ కేసులు అయినట్టే. ఇక కేరళలో ఉన్నవాడు ఢిల్లీ పోతాడు, ఢిల్లీలో మహారాష్ట్రకి వస్తాడు, మహారాష్ట్ర హైదరాబాద్ పోతాడు, హైదరాబాద్ మహారాష్ట్రకి పోతాడు. దేశమంతా కుగ్రామం అయిపోయి, ప్రపంచమే కుగ్రామం అయిపోయింది కదా ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత. సో ఏదైనా జరగచ్చు. ఇవాళ ఒక కేసు ఉంది, రేపటి వరకు ఎన్ని అవుతుందో తెలియదు. జాగ్రత్తనైతే ఉండురి. 4 ఒమిక్రాన్ వేరియంట్ల గుర్తింపు, అవసరమైతే కొత్త టీకా ప్రారంభం అనే ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక